గాడ్ వాజ్ ఫుల్ఫిల్లింగ్ హిస్ వర్డ్. ఫుల్ఫిల్ చేసేటప్పుడు ఫారో దాన్ని 3 టైప్స్ లో అడ్డగిద్దాం అనుకున్నాడు. ఫస్ట్ వర్క్ ఎక్కువ చేసి అడ్డగిద్దాం అనుకున్నాడు, జరగలేదు. డెలివరీలో చంపించి అడ్డగిద్దాం అనుకున్నాడు. అక్కడ వీళ్ళిద్దరిని ప్రభు వాడుకొని రియలీ స్టూడ్ ఇన్ ద గ్యాప్, బండసందులో నిలబడి అది కూడా జరగకుండా చూశారు. ఫరో యొక్క రెండో ప్లాన్ కూడా తెగిపోయింది. ఎప్పుడైతే ఇంకా డెలివరీల దగ్గర అసలు వర్కౌట్ అవ్వదు అని చెప్పి అర్థమై ఇంకా లాస్ట్ లో ఏమంటాడంటే తల్లిదండ్రులకే చెప్పేస్తున్నాడు, మగపిల్లలు పుడితే మీరే మీ చేతులతో నైల్ నదిలో వేసేయమని చెప్తున్నాడు. దట్ ఆల్సో డిడ్ నాట్ వర్క్. సో శత్రు పన్నాగాలు హారిఫిక్ స్ట్రైట్ గా చెప్పేస్తున్నాడు, మగపిల్లల్ని చంపండి అని. ఏది వర్కౌట్ అవ్వలేదు. దేవుని వాక్యమే నిలబడింది. దేవుని వాక్యం ఎట్లన్నా నిలబడుతుంది, కానీ మనం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ మనం చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సిఫ్రా దేవుని వాక్యం జరుగుతూ ఉంటుండగా ఆ వాక్యం జరగడానికి వాళ్ళ వంతు బాధ్యత 100% దేవుని మీద భయముతో వాళ్ళు నెరవేర్చారు. కాబట్టి దే హ్యావ్ దేర్ బ్యూటిఫుల్ రివార్డ్. దే ఆర్ బ్లెస్డ్ బై గాడ్. ఎంత పెద్ద మాట కదా, బ్లెస్డ్ బై గాడ్. దేవుడు వాళ్ళ హౌస్ హోల్డ్స్ ని బిల్డ్ చేశాడు. సో దే ఇండీడ్ గాట్ వండర్ఫుల్ బ్లెస్సింగ్. వాళ్ళ పేర్లు లేఖనాల్లో వచ్చాయి. దాన్ని మించిన బ్లెస్సింగ్ ఏముంది?